హలో ఎవ్రీవన్. ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి వైద్యారోగ్య శాఖకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేస్తారనమాట. ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదనమాట. ఈ వైద్యారోగ్య శాఖ అని చెప్పి ఉంది, కానీ మనకి మిగిలిన క్వాలిఫికేషన్ 10th ఐటీఐ మీద 10th ఐటీఐ అండ్ ఎనీ డిగ్రీ బీఈ బీటెక్ ఈ క్వాలిఫికేషన్ గల వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్తో. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు అనమాట. ఏ జిల్లా వారైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. అండ్ దీనికి వచ్చేసరికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి January 8th అనమాట. January 8th ఇది ఒక లాస్ట్ డేట్ అనమాట అప్లై చేయడానికి. సో మన 8th లోపలే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్స్ అనేవి ఫస్ట్ అలా ముందుగా పంపిస్తే దాన్ని బట్టి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. దీంట్లో మనకి రిజర్వేషన్ వైజ్గా అండ్ ఏజ్ లిమిట్ వైజ్గా కూడా మనకి జాబ్స్ అనేవి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ ఉన్న ఎవరు మిస్ చేయమాకండి. 10th ఐటీఐ మీద మళ్ళీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అండ్ మెడికల్ సంబంధించిన క్వాలిఫికేషన్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయట్లేదు. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని డేట్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 8th జనవరితో ఎండ్ అవుతుంది అప్లికేషన్. అండ్ సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 9th జనవరి నుంచి 31st జనవరికి ఉంటుంది. అండ్ పబ్లిషింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి February 3 రిలీజ్ చేస్తారు. అండ్ రీడ్రెసింగ్ గ్రీవెన్సింగ్ అనేది 7 వర్కింగ్ డేస్ అనమాట. రిలీజ్ చేసిన 7 వర్కింగ్ డేస్లో మనకి ఉంటుంది. 4th February టు 11th February. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15th February రిలీజ్ చేస్తారు. అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి మనకి 20th February రిలీజ్ చేస్తారనమాట. మనకి 2 monthsలో జాబ్స్ అనేవి వచ్చే అపాయింట్మెంట్ లెటర్ సహా మనకి ఉంటుంది. ఇది ప్యూర్లీ కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్. సో కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అయినా సరే మనకి గవర్నమెంట్ జాబ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఎటువంటి గౌరవాలు ఉంటాయో ఇవన్నీ ఈ యొక్క జాబ్లో ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ జాబ్లో ఉన్న హై రిస్క్ టెన్షన్స్ అనేవి ఏమీ ఉండవు. సో దీనికి ఎలిజిబిలిటీ అన్ని క్వాలిఫికేషన్ గల వారికి ఉంది కనుక ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోమాకండి. ఎవరైతే జాబ్ లేకుండా మామూలుగా ఇలా జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది ఒక యూజ్ఫుల్గా ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ ద్వారా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రిజర్వేషన్ వైజ్గా అండ్ ఏజ్ లిమిట్ వైజ్గా కూడా ఉంటుంది. సో మనకి 20 పోస్టుల మీద మనకి డిఫరెంట్ 20 కేటగిరీస్ మీద మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి చూసుకున్నట్లయితే అండ్ ఫిజియోథెరపీ అండ్ సోషల్ వర్కర్కి వచ్చేసరికి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంఏ ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ ఇన్ మెడికల్ సైకాలజిక్ అండ్ సోషల్ వర్కర్ అండ్ ఎంఫిల్ అండ్ సోషల్ వర్కర్ కానీ పిహెచ్డి కానీ ఉంటే సరిపోతుంది. అండ్ చైల్డ్ సైకాలజిస్ట్కి వచ్చేసరికి ఎంఏ సైకాలజీ అండ్ డిప్లొమా ఇన్ సైకాలజీ కానీ ఎంఫిల్ సైకాలజీ అనేది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలన్నమాట. అండ్ క్లినికల్ సైకాలజీకి వచ్చేసరికి ఎంఏ సైకాలజీ అండ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ సోషల్ సైకాలజీ లేదంటే ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ కానీ లేకుంటే ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ అండ్ ఎంఫిల్ మెంటల్ హెల్త్ అండ్ సైకాలజీ వీటి మీద ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉండాలి మరియు డిప్లొమో ఇన్ స్పీచ్ థెరపీ ఆర్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ అని రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. డెంటల్ టెక్నీషియన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అయిన తర్వాత డెంటల్ మెకానిక్ కోర్స్ ఎనీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ దాని నుంచి ఒక డెంటల్ మెకానిక్ సంబంధించిన కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేదంటే డెంటల్ మెకానిక్ రికగ్నైడ్ ఏపీ స్టేట్ డెంటల్ నుంచి ఈ డెంటల్ మెకానిక్ సంబంధించిన సర్టిఫికేట్ రిజిస్టర్డ్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ దీనికి వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎనీ డిగ్రీ అనేది యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పాస్ అయి ఉండాలి. అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పీజీడీసీ అనేది ఉండాలన్నమాట. లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ అండ్ విత్ సిఎల్ఐ
ఎస్సీ సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్ అండ్ జిఆర్ త్రిబుల్ వన్కి అయితే వచ్చేసరికి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదండి ఇఫ్ యూ పర్సన్ అనేది అడియట్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి వచ్చేసరికి దీనికి ఇంటర్మీడియట్ ఆర్ 10th క్లాస్ ఉండాలి క్వాలిఫికేషన్. అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కానీ అండ్ బీఎస్సీ ఎమర్జీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీ అనేది ఉండాలన్నమాట. ఇది రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీఎంబీ అనేది. అండ్ జనరల్ డ్యూటీ అటెండెంట్ దీనికి వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ 10th ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసరికి 10th అనేది పాస్ అవి ఉండాలి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ వర్క్ మీద ఉండాలన్నమాట. అండ్ ల్యాబ్ అటెండెంట్ దీనికి వచ్చేసరికి 10th పాస్ అయి ఉండాలి. అండ్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అనేది ఉండాలన్నమాట. సో ఇవైతే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసరికి డిఎంఎల్టీ ఆర్ బిఎస్ఎంఎల్టీ లేదంటే ఇంటర్మీడియట్ వివోసి విత్ వొకేషనల్తో సంబంధించింది. 1 year అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉండాలి. మళ్ళీ ఇది వచ్చేసరికి రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీఎంబీ అనమాట. అండ్ క్యాండిడేట్ అండ్ డిఎంఎల్టీ అండ్ బిఎస్సి ఎంఎల్టీ అనేది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ బీఈ బీటెక్ లేదంటే బీటెక్ ఇన్ ఐటీ లేదంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ కానీ లేదంటే పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ మీద చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ మీద అడుగుతున్నారన్నమాట. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దీనికి కూడా బీఈ బీటెక్ అండ్ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ కానీ పీజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అనమాట. దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేటర్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉండాలి. ఓటీ టెక్నీషియన్ దీనికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్లో కానీ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్గా ఉండాలి. అండ్ దీనికి కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఏపీపీఎంబీ అనేది ఈ యొక్క క్వాలిఫికేషన్కి. అండ్ ఆఫీస్ సబార్డినేట్ దీనికి వచ్చేసరికి 10th పాస్ అయితే సరిపోతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ దీనికి వచ్చేసరికి బీఈ బీటెక్ ఇన్ ఐటీ కంప్యూటర్ సైన్స్ ఆర్ లేదంటే ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ లేదా ఐటీఏ ఉండాలి. దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ అనేది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉండొచ్చు. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ పెట్ దీనికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ అనేది చేసి ఉండాలి. స్టోర్ అటెండర్ దీనికి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఆల్ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్ వచ్చేసరికి మనకి 91 జాబ్స్ వరకు ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 42 years అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి +5 years అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి +3 years అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్స్ 10 years అంటే 52 years వరకు అయితే ఉంది. దీనికి వచ్చేసరికి ఆన్లైన్ ఫీ మామూలుగా ఫీ వచ్చేసరికి ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 300 అండ్ ఓసీ క్యాండిడేట్స్కి 400 అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే లేదనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి మెరిట్ లిస్ట్ని బట్టి మనకి సెలక్షన్ అయితే ఉంటుంది. దీనికి ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రిజర్వేషన్ వైజ్గా కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ శాలరీస్తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసుకోండి. సో దీనికి ఇది ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలంటుంది. మనకి సెలక్షన్ అయితే మనకి దీనికి విజయనగరం డివిజన్లో లొకేషన్లో జాబ్ అయితే ఇస్తారనమాట. దీనికి అప్లై చేయడానికి మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మనకి అప్లై చేసిన వాళ్ళకి జాబ్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకి పోస్టింగ్ అనేది ఇస్తారు. దీనికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరం ఈ పోస్ట్కి మన పోస్ట్ ద్వారా కానీ లేకుంటే మనకి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏంటంటే మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆధార్ కార్డు అండ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ జిరాక్స్లు అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ తీసుకుని ఈ చెప్పిన అడ్రస్కి మనం పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ ద్వారా కానీ January 8 లోపల ఇస్తే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. బీఈ బీటెక్ 10th ఐటీఏ అండ్
అండ్ ఎంఏ అండ్ సైకాలజిస్ట్ అండ్ డెంటల్ ఈ క్వాలిఫికేషన్‌తో మనకి జాబ్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా మనం పంపించిన అప్లికేషన్స్ బట్టి మనకి జాబ్ అయితే ఉంటుంది. సో, ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో టు మై వాట్సాప్ గ్రూప్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.